అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ సరస్వతీ నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. గురు శిష్య సంబంధం. మనిషి ఏ రంగంలోనైనా ఏ వృత్తిలోనైనా రాణించాలనుకుంటే అందులో ప్రావీణ్యం కలిగిన వ్యక్తి సాయం అవసరం. కలం పట్టినా హలం పట్టినా అందులో నేర్పరి అయిన వ్యక్తి దగ్గర మెలకువలు నేర్చుకున్నప్పుడే తాను ఎంచుకున్న రంగంలో రాణిస్తాడు. అలాగే లౌకిక అలౌకిక మార్గాల్లో దేనిలోనైనా మనిషి ఎదగాలనుకున్నప్పుడు సద్గురు సహాయం తప్పనిసరి. చంద్రగుప్తుడి వెనుక చాణక్యుడిలా, వివేకానందుడి వెనుక రామకృష్ణ పరమహంసలా గురువు ప్రభావం మనిషి జీవితం మీద ఎంతగానో ఉంటుంది. జీవితానికి వెలుగు చూపే వ్యక్తి గురువు. రాయిని శిల్పంగా మలచడంలో కళాకారుడి నైపుణ్యం ఎంత ఉంటుందో, ఒక వ్యక్తికి విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దడంలో గురువు ప్రాధాన్యం అంతే ఉంటుంది. గురువు బోధనలు తనకు విజయం చేకూరుస్తాయనే అచంచల విశ్వాసం శిష్యుడికుండాలి. అతడు ఎప్పుడూ కొన్ని నీతి నియమాలను పాటించాలి. గురువుల సమక్షంలో వినయ విధేయతలతో మెలగాలి. తాను విద్యార్థిననే విషయం ఎప్పుడూ మర్చిపోకూడదు. కొందరు శిష్యులు గురువులతో వితండవాదం చేసి తమ ఆధిక్యాన్ని ప్రదర్శించాలనుకుంటారు. అది తప్పు. ముఖ్యంగా శిష్యత్వం కోరే వారికి జ్ఞానతృష్ణ, వినయశీలత ఉండాలి. తేనెటీగ ఒక పువ్వు మకరందంతో తృప్తి పడదు, అనేక పూలపై వాలి తేనె సేకరిస్తుంది. అలాగే జ్ఞానార్థి అయిన శిష్యుడు ఒక గురువుతో తృప్తి పడడు. తన జ్ఞాన తృష్ణ తీరే వరకు గురువుల్ని అన్వేషిస్తూనే ఉంటాడు. చివరకు ఒక సిద్ధ గురువు దగ్గర స్థిరపడతాడు. అందుకే వడపోసి నీళ్లు తాగాలి, పరీక్షించి గురువులను ఎన్నుకోవాలని లోకోక్తి. రామకృష్ణ పరమహంసను బాగా పరీక్షించిన తర్వాతే గురువుగా స్వీకరించి ప్రణమిల్లారు వివేకానంద. ఆ తర్వాతి కాలంలో గురువు మహిమను ప్రశంసిస్తూ ఆయన, నా గురుదేవులు గుప్పెడు ఇసుకలో ఎన్ని ఇసుక రేణువులున్నాయో అంతమంది వివేకానందులను తయారు చేయగలరు. కానీ ఈసారి కేవలం నా ద్వారానే ఆ జగన్మాత కార్యం చేయించదలిచారు అని అన్నారు. శంకరాచార్యుల శిష్యుడైన తోటకాచార్యులు ఒకసారి స్వాధ్యాయానికి రావడం ఆలస్యమయ్యింది. ఇతర శిష్యులు ఆయనను జడబుద్ధి కలవాడని హేళన చేయసాగారు. అది గమనించిన శంకరాచార్యుల వారు తోటకాచార్యులకు ఆశీర్వాదం ఇవ్వగా ఆయన అత్యంత కఠినమైన తోటక ఛందస్సులో గురుస్తుతి చేశారు. శిష్యులు ఆశ్చర్యచకితులయ్యారు. ఆ తోటకాచార్యులే గురువు ఆజ్ఞతో శృతిసార సముద్ధరణము లేదా తోటకము అనే గ్రంథాన్ని రచించారు. సాధారణంగా మొక్కకు నీరు పోసి అది ఎదగడానికి అవసరమైనన్ని సమకూరుస్తా, కానీ ఎదిగి ఆకులు తొడగడం, పూలు పండ్లు ఇవ్వడం మొక్క స్వయంగా చేయాల్సిందే. అలాగే గురువు శిష్యుడికి అన్ని విధాలా చేయూతనిస్తాడు. శిష్యుడు కూడా ఏకాగ్ర చిత్తంతో స్వీయ ఉన్నతికి శ్రమించాలి. పరమశివుడు పార్వతీదేవికి గురుగీత బోధించి ఆది గురువుగా నిలిచాడు. కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసి జగద్గురువు అయ్యాడు. అందుకే యుగాలు మారిన సద్గురువు ఎల్లప్పుడూ శిష్యుడికి మార్గదర్శకుడే, దైవ సమానుడే. గోవులను రక్షించండి, గోవులను సేవించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటండి. అలాగే మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.